वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु यज्ञाय घातुं यज्ञपते दैवी स्वस्तिरस्तुनः वंशी स्थिरमानुजेभ्यः वंशिगातवेशं जन्नोऽस्तु शंसनिष्पदे ओं शान्तिः ఓకే D9 ద్వారా పారాల్సిన నీరు అందాల్సిన ప్రాంతాలను కనిపెట్టి వాటి శాంక్షన్ తీసుకొచ్చిన విషయం మీ అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. గత 10 ఏళ్లలో ఏ రోజు కూడా అంటే ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్ని వాటిని పూర్తి చేయాలన్న విషయం కూడా మర్చిపోయి కేవలం రాజకీయాలకి చేసి రాజకీయాలు చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ 10 ఏళ్లు గడిపిన విషయం మీ అందరికీ తెలిసింది. కానీ ఎప్పుడైతే బై ఎలక్షన్లు వచ్చినాయో ఈ ప్రాంత ప్రజలు తిరగబడతారన్న భయంతో లేకపోతే అప్పుడే శాంక్షన్ అయిన పని ఇంకా పూర్తి చేయలేదు కానీ ఏ మొహంతో ఓట్లు అడుక్కుంటారన్న విషయాన్ని ప్రజలు గ్రహించి వారిని తిరస్కరిస్తారన్న భయంతో కేవలం ఆ బై ఎలక్షన్లో ఉన్న భయంతో మళ్ళోసారి ఈ పనులని ప్రారంభించడం జరిగింది. పనులైతే ప్రారంభించారు కానీ ఆ ముగిసిన 2.5 సంవత్సరాలు కూడా వారికి ఉన్న 2.5 సంవత్సరాల్లో ఈ పనులని వారు ముగించలేకపోయినరు. అంటే కేవలం ఆ బై ఎలక్షన్లో ఆ పైప్ లేడికెళ్ళో పట్టుకొచ్చారు, ఈడ బాడేసిండ్రు, పూలాభిషేకాలు చేసుకున్నారు, పాలాభిషేకాలు చేసుకున్నారు. ఈ విధంగా తూతూ మంత్రంగా చేసుకుని రాజకీయాల కోసం దీన్ని వాడుకున్నారు తప్పితే ప్రజల బాధని ఏనాడు అర్థం చేసుకోవాలన్న విషయాన్ని ప్రజలు గమనించిండ్రు. ప్రజల బాధని నా గిరిజన చైతన్య యాత్ర ద్వారా నేను ఈ ఊర తండ తిరుగుతున్నప్పుడు మీ బాధని గమనించిన కాబట్టి ఆ రోజే తిరుగుతున్నప్పుడు హామీని ఇచ్చిన నేను తప్పకుండా నేను ఎమ్మెల్యేగా అయిన మొదటి సంవత్సరంలోనే ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి తప్పకుండా నీరు అందిస్తాన్న హామీ నిలబెట్టుకున్నందుకు ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది. అందుకు నేను ఇచ్చిన నా మాటను నిలబెట్టుకునేందుకు నాకు సహకరించిన ముందుగా పెద్దలు జానారెడ్డి గారికి కానీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు అధికారులు ఇక్కడున్న నా నాయకులకి